ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మరోసారి విమర్శలు చేశారు మంత్రి కొండా సురేఖ. కడియం శ్రీహరి నల్లిగుట్ల మనిషి అంటూ చిట్చాట్లో విమర్శించారామె. మంత్రిగా ఉన్న తన ముందు కూర్చునేందుకు కడియం శ్రీహరి నామోషిగా ఫీల్ అవుతున్నారని, అందుకే తన పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి దగ్గరకు వెళ్లి తనపై ఉన్నవి లేనివి చెప్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశంలో నడిపించుకున్నట్లు కాంగ్రెస్ లోనూ నడిపించాలని అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు కొండా సురేఖ. తనకు అదృష్టం ఉంది కనుక మంత్రి అయ్యానని, కడియంకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యారన్నారు. మంత్రిగా తాను దిగిపోవాలనుకుంటే ఎలా అని ప్రశ్నించారామె. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదని అన్నారామె. కొందరు ఆలయం తమ సొత్తు అన్నట్టు ఫీల్ అవుతున్నారని చిట్చాట్లో విమర్శించారు. నాయని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సరికాదని, ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆగమ శాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అమ్మవారు శాకాహారి అని అందరికీ తెలుసన్నారు కొండా సురేఖ. ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం కూడా తీసుకున్నామని, బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని చెప్పారు.